ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. లైట్ ఫోకస్ టీవీకి స్వాగతం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక నమస్కారాలు. 108 days నామా ప్రోగ్రామ్ క్లాస్ 35 days నుండి జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు డే 36 మనతో పాటు శ్రీదేవి మ్యామ్, అనసూయ మ్యామ్, అల్లా భక్తి సార్ ఉన్నారు. చాప్టర్ ఇప్పుడు క్లాస్ గురించి మనకి ఇంకా డీటెయిల్ గా వివరించడానికి అల్లా భక్తికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఓకే కోయల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మనందరి గురువు అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, అమరత్వాన్ని నరాన నింపినటువంటి మాస్టర్ టీచర్ రామ్కి, మహావతార్ బాబాజీ గారికి, ఇమ్మోర్టల్ మాస్టర్స్ అందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు. ముఖ్యంగా మాస్టర్స్, ఈరోజు మనం సృష్టి పరిణామ క్రమాలు అనేటువంటి రామ్తా చెప్పినటువంటి జ్ఞానంలోని ఒక అధ్యాయాన్ని మనం తెలుసుకోబోతున్నాము. రామ్తాలో ప్రతిదీ అద్భుతమే, రామ్తాలో ప్రతిదీ అద్వితీయమే, రామ్తాలో ప్రతిదీ అసంఖ్యాకమే. కాకుండా ఈ సృష్టి పరిణామ క్రమాలు మీరు చాలా జాగ్రత్తగా వినండి మాస్టర్స్. ఎందుకంటే ఈ సృష్టి పరిణామ క్రమాల్లో అసలు మనం ఎవరము, మనం ఎలా ఆవిర్భవించాము. నా మొట్టమొదటి టీచింగ్ ఆత్మ ఆవిర్భావ రహస్యం అనేది స్టార్ట్ అయిందే సృష్టి పరిణామ క్రమాల నుంచి. నేను మొట్టమొదటిగా టీచింగ్ చేసిందే ఈ టాపిక్. మనం ఎలా ఆవిర్భవించాము, హూ ఆర్ వి రియల్లీ. అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్ ఈ టాపిక్. రాంతాలో ప్రతిదీ ఒక అద్భుతమే, ప్రతిదీ ఒక అద్వితీయమే. ఈ చాప్టర్ అయితే మన బేసిక్స్ లోకి మనల్ని తీసుకుని వెళ్తుంది. ఈ చాప్టర్ మనకి చెప్పడం కోసం మనకి అనసూయ మేడం గారు పొద్దుటూరు నుంచి రెడీగా ఉన్నారు. మేడం గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తరువాత మనకి ఫోకస్ మెడిటేషన్, ధారణా ధ్యానాన్ని శ్రీదేవి మేడం గారు చేపిస్తారు. నేను ఈ సందర్భంగా శ్రీదేవి మేడం గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే మేడం గారు అనేవారు లేకపోతే అసలు ఈ సెషనే లేదు. ఎవరికి ఏ చాప్టర్ ఇచ్చానో కూడా నేను మర్చిపోయిన దశలో మేడం గారే ముందుకు వచ్చి అందరికీ చాప్టర్స్ కేటాయించి దగ్గర ఉండి ఒక మాతృమూర్తి లాగా ఈ సెషన్ ని ముందుకు నడిపించారు. కాబట్టి శ్రీదేవి మేడం గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఈ సృష్టి పరిణామ క్రమ అనే చాప్టర్ లోకి వెళ్తున్నటువంటి అనసూయ మేడం గారికి కూడా కంగ్రాట్స్ మేడం. మీరు అద్భుతంగా మీరు చెప్తారు, అది తెలుసు. ఎందుకు అంటే ఈ 108 విజ్డమ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు అని చెప్పి నేను చెప్పను. అద్భుతంగా చెప్పేవారు కాబట్టి మీరు దీంట్లోకి వచ్చారు. ఎందుకంటే ఇది ఒక యూనివర్సల్, ఇది విశ్వంతో రచించబడ్డటువంటి అద్భుతమైన కార్యక్రమం. అసలు 21 మంది మహిళా మనులతోటి రామ్తా పుస్తకాన్ని మనం చెప్పుతున్నాము అంటేనే ఈ విశ్వంలోని అతి గొప్ప ప్రయోగం ఇది. ఒక అద్భుతమైన ప్రయోగం. దాంట్లో మీరందరూ భాగస్వాములుగా ఉండి, నేను అలా బయట ఉన్నాను, మీరందరూ కూడా దీన్ని నిజంగా మన శ్రీదేవి మేడం గారు ముందుకు తీసుకెళ్ళి వెళ్తున్నారు. అలాగే పొద్దుటూరు శ్రీదేవి మేడం గారు కూడా చాలా హెల్ప్ చేశారు. మీరందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఓకే మేడం. అనసూయ మేడం, వెల్కమ్ మేడం. మీకు సృష్టి పరిణామ క్రమాలని మీరు వివరించవలసింది మీరు కోరుతున్నాను. స్టార్ట్ చేయండి మేడం. స్టార్ట్ చేసి మీరు ఏం చేస్తారంటే 8:40కి శ్రీదేవి మేడం గారికి అప్పగించండి. శ్రీదేవి మేడం గారు 8:40కి ఫోకస్ చేపిస్తారు. ఓకేనా? ఓకే మేడం. ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, పత్రి మేడం గారికి, అలాగే మన రామ్తా మాస్టర్ గారికి, అల్లాబక్ సార్ గారికి, రామ్తా శ్రీదేవి మేడం గారికి, రంజిత్ సార్ గారికి, రొద్దుటూరు శ్రీదేవి మేడం గారికి, లైట్ వర్కర్స్ టీం మొత్తం అందరికీ, కోయల్ మేడం, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు అండి. అల్లాబక్ సార్ గారికి ముఖ్యంగా, ఎందుకంటే మా అందరికీ ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్కి ధన్యవాదాలు మాస్టర్స్. ఈరోజు నాకు వచ్చిన సబ్జెక్ట్ పేరు సృష్టి పరిణామ క్రమాలు. ఓకే మాస్టర్స్, మొదలు పెట్టుకుందాం. దైవపు ఏకైక సృష్టి మీరే.
తక్కిన సర్వస్వాన్ని మీ సంకల్పాలతో, మీ ఆలోచనలతో, మీ అనుభూతి స్వారస్యాలతో మీరే సృష్టించుకున్నారు. మొట్టమొదట్లోనే ముఖ్యమైన పాయింట్ మాస్టర్స్, దైవపు ఏకైక సృష్టి అంటే దైవం ఎక్కడో ఉండి మనము సృష్టించాడు అని కాదండి, మనమే దైవాలము అనే విషయము రామ్తా మాస్టర్ మనకు స్టార్టింగ్ లోనే మనకు గుర్తు చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే మనం దైవాలం అనే విషయము మనం మర్చిపోయాం కదండి. అందుకోసం అనేసి మనమే దైవాలము, నేను ఎక్కడో దైవం ఎక్కడో ఉండి మనం అందరినీ సృష్టించలేదు, మనమే దైవాలము అనే విషయము తను చెప్తున్నారు. తక్కిన సర్వస్వాన్ని మీ సంకల్పాలతో, మీ ఆలోచనలతో, మీ అనుభూతి సారస్వాలతో మీరే సృష్టించుకున్నారు. ఇవన్నీ కూడా మనం దైవాలం కాబట్టి మనమే ఇవన్నీ కూడా ఈ దైవాల్ని సృష్టించుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం దైవాలం కాబట్టే ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని చూస్తాం, అంతటా దైవమే ఉందని భావిస్తాం కాబట్టి అన్ని అలాగే ఉంటుంది. ఎప్పుడు ప్రతి ఒక్క దానికి ఆలోచన అనేది ముఖ్యమైనది. ఇప్పుడు ఒక ఆలోచన రామ్తా మాస్టర్ గారికి ఆ సబ్జెక్ట్ అందించిన మన అల్లాబక్ష్ సార్ గారికి, మన రామ్తా శ్రీదేవి మేడం గారికి, మన ప్రొద్దుటూరు శ్రీదేవి మేడం గారికి, వీళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది. దాన్ని సంకల్పంతో, మంచి సంకల్పంతో ఇదంతా కూడా ఎలా మనకు అందించినారో అలాగే ప్రతి ఒక్క విషయానికి కూడా ఒక మంచి ఆలోచన, సంకల్పం అవన్నీ కూడా మనమే సృష్టించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు అంతా మనమంతా దైవాలం అనే విషయం మనకు బాగా అర్థమవుతుంది. మనం దైవాలం కాబట్టే ఇంత మంచి కార్యక్రమాలన్నీ మనం చేసుకోగలుగుతున్నాం. స్వర్గంలో ప్రకాశాన్ని స్థాపించింది ఎవరు? పువ్వులకు సౌందర్యాన్ని, వృక్షాలకు మహాశోభను పరికల్పించింది ఎవరు? జీవ సర్వస్వం అయిన దేవుడు మాత్రం కాదు. ఎందుకు అలా చెప్తున్నాడు అంటే, మనము ఎప్పుడు కూడా భౌతికంగానే ఆలోచిస్తాం. దేవుడు అంటే ఒక చోట ఉండి దేవుడు ఇదన్నీ సృష్టిస్తున్నాడు అంటే దైవం వేరు మనం వేరు అనే భావనే మనకు ఉంటుంది మాస్టర్. అందుకని ఆయన అంత విపులంగా మనకు అందజేస్తున్నారని. స్వర్గంలో ప్రకాశం లేకపోతే ఏముంటుంది? ఏమి ఉండదు. అది సృష్టించింది ఎవరు? పువ్వులకు సౌందర్యము, సువాసనలు అవన్నీ లేకపోతే అందులో అందం అనేది ఉండదు. అవన్నీ దానికి సృష్టించింది ఎవరు? వృక్షాలకు శోభను, ఇవన్నీ ఏవి లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుందాం. అస్సలు ఏమీ ఉండదు. ఇవన్నీ కూడా సృష్టించింది ఎవరు? ఆ దేవుడు మనం జీవ సర్వస్వమైన దేవుడు అనుకుంటాం. ఎందుకు? వేరేగా ఉన్నాడు అనుకుంటాం. కాదు, మనమే దేవుళ్ళము, మనమే ఇవన్నీ సృష్టించుకున్నాము. సృష్టించింది మీరే. సర్వ ప్రేమికుడైన ఆ జగత్పతి, ఆ జగత్పిత పుత్రులే మీరు. ఎంత మనకు అడుగడుగున మనకు దైవాలము అనేసి రామ్తా మాస్టర్ మనకి ఎంత గుర్తు చేస్తున్నాడో, అలా చేసేది ఎవరండి? మన తల్లిదండ్రులు. మన పిల్లలు మీరు మా పిల్లలు అనే విధంగా చెప్తారు కదా, అలాగే మీరు దైవాలు అని చెప్పేది ఎవరు? మన మాస్టర్స్ చెప్తున్నారు. మనకు ఇప్పుడు తెలుసుకుంటున్నాం కానీ మనకు తెలియకుండానే మన పత్రి సారు, మన రామ్తా మాస్టర్ వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చి వాళ్ళ దైవాలు కాబట్టి అందరినీ కూడా దైవాల్లాగే చూస్తున్నారు. వాళ్ళు అలాగే అందరినీ కూడా అలాగే భావించి వాళ్ళు అలాగే మనకు చెప్తారు కూడా ఏ విషయాలైనా కూడా. ఎందుకంటే మనం అంతా దైవాలం కాబట్టి అనే విషయం గురించి. ఎందులోంచి సర్వస్వము ఉద్భవిస్తున్నదో ఆ ఆలోచన పదార్థమే తండ్రి. ఇక్కడ తండ్రి అని ఎందుకు చెప్తున్నారంటే ప్రేమతో. మనం ఏదైనా మన పిల్లలకి బంగారు, తండ్రి, కన్నా అని చెప్తాం. ఎందుకంటే ప్రేమతో. కోపంగా ఒకే మాటను కోపంగా చెప్పినప్పుడు ఒకలాగుంటుంది. అదే విషయాన్ని ప్రేమతో చెప్పినప్పుడు ఎంతో మనిషికి, మనసుకు, హృదయానికి ఆనందం కలుగుతుంది. అందుకు మనం తండ్రి అనే బోధన చేస్తున్నాడు. ఇక్కడ తండ్రి వేరు, తల్లి ఇవన్నీ మళ్ళా వేరియేషన్స్ కాదండి. కానీ
సొంత ఆలోచనలను చేయగల సామర్థ్యం ఉన్న మీరే. ఇవన్నీ కూడా దీనికి అన్నిటికీ మన సొంత ఆలోచనలు. మనకు స్వతహాగా నాకు చాలా మంచి ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం కాబట్టి మనకు గుర్తు చేస్తూ ఉన్నారనమాట. చేయగల సామర్థ్యం ఉన్న మీరే, అనుభూతిని పొందగల సామర్థ్యం ఉన్నా మీరే. ఇచ్చా స్వేచ్ఛను, అంటే మనకు ఇచ్చా స్వేచ్ఛ, మన ఇష్టమైన స్వేచ్ఛ మనకు మన పిరమిడ్ సొసైటీలో కానివ్వండి మనకి ఈ స్వేచ్ఛ ఉంది. అయితే స్వేచ్ఛను ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆ రకంగా ఉపయోగించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇచ్చా స్వేచ్ఛను మనకి ఇంత మంచి ఉంది కాబట్టి, మనకి ఇంత మంచి ఇష్టమైన స్వేచ్ఛలు ఉన్నాయి కాబట్టి ఇంత మంచి కార్యక్రమాలు, ఇన్ని మంచి జూమ్ సెషన్స్ ప్రతి ఒక్క ఎవరికి తగినట్టు వాళ్ళు అన్ని చేస్తున్నారు. ఎందుకంటే అందరికీ మంచి కోరికలు ఇష్టము దాని మీద ఇష్టమై ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు మాస్టర్స్. కలిగి ఉన్న దివ్యసార మూలాలైన మీరే జీవితంలోని మహా సృజనలకన్నిటికీ సృష్టికర్తలు. ఈ సృష్టిలో ప్రతి ఒక్క దాన్ని సృష్టించింది మనమే, అంటే దైవాలం, మనమే దైవాలం కాబట్టి ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి సృష్టించింది, ఇవన్నీ చేసింది కూడా మనమే. సర్వస్వానికి మూలమైన ఆలోచన సర్వస్వమే దైవం. దైవం అంటే ఏదో ఉందని కాదు, ఆ ఆలోచనే మన దైవం అని చెప్తున్నారు. పితృస్థానంలో ఉన్న ఆలోచనను స్వీకరించి అద్భుత ఔన్నత్యంతో రమణీయంగా దృశ్య జగత్తు సత్తా రూపకల్పన చేసి సృష్టించింది దివ్యులైన మీరే. ఇంత జగత్తును, ఇంత సృష్టిని నిర్మించింది, ఇంత మొత్తం ఇదంతా కూడా స్వీకరించి సర్వస్వాన్ని మూలమైన ఆలోచన సర్వస్వమే దైవం. అన్నిటికీ దైవం అంటే ఆలోచనే. పితృస్థానంలో అంటే మన తండ్రి స్థానంలో ఉండి ఆలోచనను స్వీకరించి అద్భుత ఔన్నత్యంతో అంటే మంచి హృదయంతో రమణీయంగా దృశ్య జగత్తు సత్తా రూపకల్పన, అంటే ఒక జగత్తు రమణీయంగా ఊరికనే ఏదో కళావిహీనంగా కాదండి, రమణీయంగా అందంగా ఉన్నప్పుడే కదా మన మనసుకి మన హృదయానికి హత్తుకుపోతుంది. కాబట్టి ఈ సృష్టినంతటిని కూడా రమణీయంగా దృశ్య జగత్తు దృశ్యాలతో మంచి దృశ్యాలతో జగత్తునంతా ఇదంతా రూపకల్పన చేసింది, సృష్టించింది దైవాలమైన మనమే. సృజనాత్మకత శక్తిని దివ్యత్వాన్ని సహజ స్థితిలో స్వతః సిద్ధంగా పొంది ఉన్న మీకు ఆలోచనను స్వీకరించి నిలబెట్టుకునే ధ్యానించే సామర్థ్యం సంపూర్ణంగా ఉంది. ఎంత విపులంగా ఎంత బాగా చెప్తున్నారు చూడండి మాస్టర్. సృజనాత్మకత అంటే అది ఏదైనా సరే ఒక కొత్త దాన్ని సృష్టించడం, అది ఏ విషయంలో అయినా సరే. ఇప్పుడు ఒక ఆర్ట్ కానీ, ఒక మ్యూజిక్ కానీ, ఒక సంగీతం కానీ, లేదా ఒక క్లాస్ చెప్పడం కానీ, అది ఏదైనా సరే కళాత్మకంగా అంటే మామూలుగా చెప్పడం వేరు, విపులంగా అందరికీ అర్థమయ్యేట్టుగా అందంగా చెప్పడం, ఆ సృష్టి ఇవంతా కూడా ఈ కళాత్మకంగా సృజనాత్మకత ఇవన్నీ కూడా మన దివ్యత్వం, మనలోని అంశాలే ఇవన్నీ. ఇదంతా సహజ స్థితిలో స్వతః సిద్ధంగా పొంది ఉన్న మీకు ఆలోచనను స్వీకరించే మనకు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనకు అందరికీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న ఆలోచనను ఇవన్నీ ఉన్నాయి అనే ఆలోచనను కూడా స్వీకరించి నిలబెట్టుకునే ఆలోచన ఒకరితోనే చేయడం కాదండి, ఆలోచన చేసి ఆలోచనను అమలు చేసి అవన్నీ చేసి దాన్ని నిలబెట్టుకునే ధ్యానించే సామర్థ్యం సంపూర్ణంగా ఉంది. ఇవన్నీ ఉండడమే కాదు, ధ్యానం చేసి అదన్నీ సమర్థవంతంగా నిలబెట్టుకునే శక్తి మన అందరికీ ఉంది అనేసి మన మాస్టర్ మన రామప్రసాద్ మనకందరికీ మన బిడ్డల్లాగా దైవుల్లాగా భావించి అన్ని రకాలుగా మనకు చెప్తున్నారన్నమాట. ఓ అనుభూతి కల్పనను ఒక్కసారి చేసి చూడండి. ఎంతో ఉత్సాహాన్ని రేగించే దేహంలో పులకరింతను గగురుపాటును కలిగించి అనుభూతిని అనుభవించండి. ఇవన్నీ కూడా ఊరికినే రావు మాస్టర్స్. ఈ అనుభూతి కానీ ఒళ్ళు గగురుపాటు కానీ ఇవన్నీ కూడా రావు. ఎప్పుడు అవన్నీ వస్తాయి అంటే
మన హృదయం స్పందించినప్పుడు, మన మనసు హాయిగా ఆనందంగా ఉండేటప్పుడు మన హృదయము స్పందన మనకు తెలుస్తుంది. అవన్నీ ఊరికేనే రావు. అది ఎంతో స్పందిస్తే కానీ లోపల అణువు స్పందిస్తే, అంటే మనమే దైవాలం అయినప్పుడే మనకు అలాంటి భావన కలుగుతుంది. అవన్నీ కలిగినప్పుడే మనకు ఆ గగురుపాటుతనము, ఆ అనుభూతి, ఆనందము అవన్నీ కలుగుతాయి. సరిగ్గా ఈ పద్ధతిలోనే ఈ విశ్వం కూడా సృష్టించబడింది. అంటే ఇంత ఆనందము, సంతోషము, ఆహ్లాదము ఇవన్నీ ఉండేటప్పుడే ఈ సృష్టి కూడా సృష్టించబడింది. మానవుడి సృష్టి కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. జగత్ సర్వము ఈ విధంగానే సృష్టించబడింది. మనందరం కూడా ఇలాగే మనందరం కూడా ఇలాగే జన్మ తీసుకున్నాము. ఇదంతా జగత్ అంతా కూడా ఇలాగే సృష్టించబడింది. ఎలా? ఒక సృజనాత్మకత, క్రియేటివిటీ, ఒక రమణీయత, ఎంతో సౌందర్యం, ఇవన్నీ మంచి మంచి క్వాలిటీస్ అన్నమాట. ఇవన్నీ కూడా అవన్నీ ఉండాలంటే మనమే దైవాలం. మన హృదయం అంత ఆనంద స్థితి పొందినప్పుడు మాత్రమే మనం ఆ అనుభూతిని పొందగలం. బంగారు మాస్టర్స్ అంటే మనల్ని ఎంత ప్రేమగా, ఇంకా ఎంత ప్రేమగా, తల్లికి బిడ్డ మీద ఇంకా ప్రేమ ఎక్కువైంది అనుకోండి, బంగారు అంటుంది. అలాగే మన కొందరు మాస్టర్స్ కూడా, అంటే నాకు ఇప్పుడు గుర్తొస్తున్నారు, సత్యసాయి, ప్రతి ఒక్కరిని కూడా ఆయన కూడా బంగారు అంటారు. ఎందుకంటే వాళ్ళకి అది ప్రేమగా అన్నమాట. బంగారు అనేది అంటే మనల్ని అంత ప్రేమగా చూస్తున్నారు మాస్టర్స్. మీరే జీవిత సృష్టికర్తలు, ఎంత ప్రేమగా, ఎంత లాలించి చెప్తున్నారో చూడండి. ఇదంతా కూడా మీరే చేస్తున్నారు అనేది చెప్తున్నాడు. స్వర్గంలో కాంతులను సృష్టించింది మీరే. అన్ని రంగులను, అన్ని రూపాలను, అన్ని రచనా రీతులను, అన్ని సుగంధాలను సృష్టించింది మీరే. మనము ఎన్నెన్ని సృష్టించామో మాస్టర్ మనకు చెప్తూ ఉంటే గానీ మనకు తెలియడం లేదు. ఎందుకంటే ఇవన్నీ మనకేం సంబంధం లేదు, ఇవన్నీ నేను సృష్టించలేదు అని మనకు అదొకటే తెలుసు. కాబట్టి మనము ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఇక్కడ ఇవన్నీ తెలుసుకొని స్వయంగా అనుభూతి చెందుతున్నామో ఇప్పుడైతే తెలుస్తుంది. కానివ్వండి, ఇవన్నీ అర్థాలు, దీనికి పరమార్థం ఇవంతా ఇప్పుడు తెలుస్తుంది. నిజంగా మనందరం చాలా అదృష్టవంతులు అండి మనం ఈ మార్గంలో ఉన్నందుకు. సర్వస్వ మూలాధార పితృమూర్తి ప్రియ పుత్రులైన మీరే ఈ సర్వ జగత్ సృష్టికర్తలు. ఇంకొకసారి చెప్తాను మాస్టర్. బంగారు మాస్టర్స్, మీరే జీవిత సృష్టికర్తలు. మొత్తం ఈ జీవితానికి అన్నిటికీ సృష్టికర్తలు మనమే. స్వర్గంలో కాంతుల్ని సృష్టించింది మీరే. అన్ని రంగులను, అన్ని రూపాలను, అన్ని రచనా రీతులను, అన్ని రూపాలను, ఎన్ని రూపాలు ఉన్నాయో కదండి జగత్తులో, ఒక్క రూపం కాదు, అందరం మనుషులమే. ఎంతో కొంచెం డిఫరెన్స్ తోనే మనుషుల్లోనే ఇన్ని రూపాలు. అలాగే మన చెట్లు, పుట్టలు, పిట్టలు, సర్వం ప్రతి ఒక్కటి సృష్టించింది. ఎంత ఉందో మన జీవితంలో మనకు ఒక్కొక్కటి గుర్తు చేస్తున్నప్పుడు మనం ఆ అనుభూతి మనం చెందుతున్నాం. లేదంటే నిస్సారంగా ఏముందో తెలియదు, ఉన్నవే తెలియదు మనకు. లేదో అదే తెలుస్తూ ఉంటుంది. కానీ మనకి ఇన్ని ఉన్నా కూడా ఏమి లేనట్టే ఫీల్ అవుతా ఉంటాం. అందుకే ఇలాంటివి ఇంతమంది మాస్టర్స్ మనకు వచ్చి ఇవన్నీ చెప్తూ ఉంటే ఇప్పుడు మనకు తెలుస్తోంది. ఇన్ని రంగులు, అన్ని రూపాలను, అన్ని రచనా రీతులను, ఎన్ని రచనలు ఉన్నాయో. రచనలు అంటే మన ఈ బుక్స్, ఈ కావ్యాలే కాకుండా ప్రతి ఒక్క రచనలు. ఇప్పుడు వాల్మీకి, మన బ్రహ్మంగారి రచన, ఇప్పుడు ఎవరో ఎందుకండి మన మాస్టర్స్ పత్రి సార్ రచనలు, మన అల్లాబక్ష్ సార్వి, ఇలాంటివి ఎంతో మంది మాస్టర్స్ ప్రతి ఒక్కరివి ఉన్నాయి. ఆ రచనలే కాదు, సృష్టి రచనలు, ఇవన్నీ కూడా అవన్నీ చేసింది కూడా మనమే అంటున్నాడు మాస్టర్స్. మీరే సర్వ మూలాధార పితృమూర్తి ప్రియ పుత్రులు అయిన మీరే. ప్రియపుత్రులు అంటే చాలా ఇష్టమైన పుత్రులు అన్నమాట. పుత్రులే అందరూ, వాళ్ళలో ఇంకా కొంచెం ఇష్టమైన వాళ్ళను ప్రియపుత్రులు అంటారు. కాబట్టి మొత్తం మన జగత్తంతా మనందరం కూడా ప్రియపుత్రులమే. సర్వస్వ మూలాధార పితృమూర్తి, ఈ సర్వ జగత్ సృష్టికర్తలు. ఈ జగతిలో వేదనలు పాలవుతున్న అనాథ సంతానం కాదు మీరు. అంటే మీరు అనాథలు కాదు, మీరు అన్ని ఉన్న సౌభాగ్యవంతులు. మీరు అన్నిట్లో అన్ని రకాలుగా ఉన్నారు.
ఎందుకంటే ఒక జ్ఞానం ఉంది, ఒక ప్రతి ఒక్క దాన్ని సృష్టించుకునే స్థితి ఉంది, జ్ఞానము, ఇవన్నీ ఉన్నాయి, మీరు అనాథలు కాదు అనేసి చెప్తున్నారనమాట. మీరు తనం కాదు, మీరు సృష్టికర్తలు. మీరు ఏ సర్వోత్కృష్ణ దివ్య ప్రజ్ఞ మానవుడు అనే పేరుతో ప్రకటితం అవుతుందో, వ్యక్తీకరించబడుతుందో, ఏ ఉనికి కోసం, ఏ మీ ఆలోచన కోసం, ఏ మీ అనుభూతుల కోసం జీవితం ఎప్పుడు నిరీక్షిస్తూనే ఉంటుందో అదే మీరు. జీవితం అన్ని ఇలాంటి వాటన్నిటి కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఎంతో గొప్ప శక్తి కోసం, సర్వోత్కృష్ణ దివ్య ప్రజ్ఞ, ఎంతో తెలివితేటలు మన మానవులకి. మానవుడు అనే పేరుతో ప్రకటితం అవుతుందో, వ్యక్తీకరించబడుతుందో, ఇవన్నీ తెలివితేటలు, జ్ఞానము, ఇవన్నీ ఎప్పుడైతే వ్యక్తీకరించబడుతుందో, ఏ ఉనికి కోసం, ఏ కోసం, ఏ అనుభూతుల కోసం జీవితం ఎప్పుడు నిరీక్షిస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటి కోసమేనండి జీవితం నిరీక్షించేది. అంతేకాని కష్టాలు వచ్చినప్పుడు బాధపడదాం, అంతవరకు ఆడికి అయిపో చేసుకునేసి సైలెంట్గా ఉండాలి, అదే తలుచుకొని ఉంటే అందుకోసం కాదు మీరు వచ్చింది. ఆనందంగా మీరు జీవించాలనేది దానికోసం మనం వచ్చాము. అది మర్చిపోయి అందులోకి వెళ్ళిపోతాం కదా, అందుకు క్షణం మనకు గుర్తు చేస్తున్నారు. ప్రియ సోదరులారా, అతి మహిమాన్వితులైన మీ అంతరంలోనే సర్వస్వాన్ని సృష్టి చేయగలుగుతున్న మహాప్రజ్ఞ నిక్షిప్తమై ఉన్నా అని అక్కడ ఒక నిరుత్సాహం అన్నమాట. దాన్ని ఇప్పటికీ మీరు గ్రహించడం లేదు. ఇంత కెపాసిటీ మనకు ఉంది. ఆంజనేయ స్వామికి తన స్వతహాగా తనకుండే శక్తి తనకు తెలియదు కదా. ఇతరు కథలు చెప్పితే నీకు ఇంత శక్తివంతుడివి, నీవు ఇంత బలవంతుడివి, నీకు ఇంత ఉంది అనే విషయం చెప్పినప్పుడు అతనికి ఎట్లా తెలిసిందో మనకు కూడా మనకుండే శక్తి, మనకుండే జ్ఞానము, మనకుండే ఇవన్నీ ఉండేది మనం మర్చిపోయాం. అందుకు అడుగడుగున మన రామ్తా సార్ మనకు గుర్తు చేస్తున్నాడు. తండ్రి, సోదరులారా, బంగారు, ఇన్ని ప్రియవచనాలతో మనను ఆయన ఎంత చెప్తున్నాడో కదండి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక తండ్రి, తల్లి తర్వాత అంత చెప్పాలంటే కూడా వాళ్ళకి కూడా ఒకసారి అంటే ఒకసారి కోపం వస్తుంది. కానీ మన గురువులు మన మీద కోపగించుకోరండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అందరినీ వాళ్ళు దైవాలు అనే విషయం వాళ్ళు మర్చిపోయారు. కానీ వాళ్ళు దైవాలే కదా అనేసి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు మనల్ని మర్చిపోకుండా మనల్ని ఎప్పుడు చూసుకుంటూనే ఉన్నారు. ప్రియ సోదరులారా, అతి మహిమాన్వితులైన మీ అంతరంలోనే సర్వస్వాన్ని సృష్టి చేయగలుగుతున్నా. అంటే ఒకటి చేసి ఒకటి చేయక కాదండి, ప్రతి ఒక్కటి ఏదైనా సరే, అది ఏ విషయమైనా. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే ఏమీ తెలియని వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఈ ఫోన్ ద్వారా కానీ ఏదైనా సరే ఇవంతా వచ్చి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా నాకు కొన్ని తెలియదండి. ఇలాంటి వాళ్ళు, శ్రీదేవి మేడం వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇదంతా కూడా మనలోనే ఉంది కానీ తెలియదు. కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇదొక్కటే కాదండి, ఇదేదో నేను సింపుల్ గా చెప్తున్నాను, ఇది కాదు. చాలా చాలా బ్రహ్మాండమైన జ్ఞానం ఉంది కదా. అదంతా కూడా అంత ఉన్నా మనకి ఏమీ లేదు, తెలియదు, నాకేమీ లేదు, ఇలానే అనుకుంటూ ఉన్నాం కదా. అలా అనుకోవద్దండి. అంతటినీ మీకు సృష్టి చేయగల శక్తి మీ దగ్గర ఉంది అనేసి మనకు ప్రోత్సహిస్తున్నారు అనమాట. ఇంతకీ గ్రహించడం లేదు, మనం ఆ విషయాన్ని మనం గ్రహించడం లేదంతే. అది ఆల్రెడీ ఉండే విషయాన్ని మనకు తెలియడం లేదు. మీరు మాంస నిర్మిత శరీరాలు మాత్రం కాదు. ఇంతకుముందు అనుకున్నాం కదండి, ఎంతవరకు మనము మాంస శరీరాలు అంటే ఈ శరీరం, ఈ భౌతిక శరీరం మాత్రమే నేను అంతే. అంటే ఆ శరీరం మాత్రమే, ఇంకా మిగతా ఏది లేదనమాట. శరీరం ఒకటే ఉంటుందా? ఉండదు కదా. మన అంతరంలో మన ఆత్మ, అదే మనకు ఉంటుంది. కానీ అది కనిపించదు. ఆత్మే దైవం. అది కనిపించదు కాబట్టి అది లేదనుకుంటాం, అది ఎక్కడో ఉంది అంతే. అది కూడా మనం కాదు. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినా కూడా దేవుడు అంటామంటే అదేదో మనల్ని పొగుడుతున్నాడనే అనుకుంటాం. కానీ నిజంగా మనం దేవుళ్ళు కాదు అనే అనుకుంటాం. అంత మాయలో ఉన్నామో, అమాయకత్వంలో ఉన్నామో మనమే ఇప్పుడైతే తెలుస్తుంది. కానీ మామూలుగా అయితే తెలియదండి. ఇంకా మనకు లేదు, మనకి ఇంకా ఆ జ్ఞానం లేదు. మనం దేవుళ్ళం కాదనే అనుకుంటారు. కానీ మన రామ్దాస్ మాస్టర్ గారు
మనకు అడుగడుగున గుర్తు చేసి చెప్తూ ఉన్నాడు అనమాట. మన తండ్రి మన బిడ్డలకు చెప్తున్నట్టు చెప్తూ ఉన్నాడు. మీ మహాశక్తి దృశ్యరూప జగత్తులో అభివ్యక్తీకరించే ప్రయత్నాలలో మీ సృజనాత్మకతను కొనసాగించడం కోసం ఉద్యమిస్తున్న వారు మీరే. ఇవన్నీ కూడా దీనికోసం మనం ఉద్యమిస్తున్న వారం కూడా మనమే. ఇవన్నీ ఉన్నాయని చెప్పుకోవడం కానీ మనం ఇవన్నీ చేస్తున్నాం కదా, దానికి ఉద్యమిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు తెలిసింది కాబట్టి దానికి సృజనాత్మకత భావ స్రవంతి అంటే సృజనాత్మకత అది ఏదైనా సృష్టించడం. భావ స్రవంతి అంటే మన భావాలు ఆలోచనలు అలల్లాగా, అలలు ఒక్కొక్కటి 1 by 1 వస్తూ ఉంటాయి అన్నమాట. అవి వస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి. కాబట్టి సృజనాత్మకత భావ స్రవంతి అంటే మన సృష్టి, మన క్రియేటివిటీ అలా ఉంటుందనేసి. మహామేధాశక్తి ఆత్మావరణంలో మహోన్నత అనుభూతి సామర్థ్యాలు కానరాని దివ్య మహత్తులే మీకు లేనప్పుడు మీకు అసలు ఏ ఉనికి ఉండదు. ఇవన్నీ మనకేది లేనప్పుడు, ఇవంతా ముందు చెప్పిందంతా ఈ సృజనాత్మకత భావ స్రవంతి మహామేధాశక్తి ఆత్మావరణంలో మహోన్నత అనుభూతి, ఈ అనుభూతులు, ఈ మహామేధాశక్తి ఇవన్నీ ఏవి లేనప్పుడు కానరాని దివ్య మహత్తులే మీకు లేనప్పుడు మీకు అసలు ఏ ఉనికి ఉండదు. అవన్నీ లేనప్పుడు మనకు ఏ ఉనికి ఉండదు. సృజనాత్మకతే లేనప్పుడు జీవితం అన్నది కూడా ఉండదు. సృజనాత్మకతే అంటే సృజనాత్మకత అంటే ఒక సృష్టి, క్రియేటివిటీ, అది ఏది లేనప్పుడు ఈ జీవితం అనేది ఉండదు. అంతే కదండి. మన అమ్మా నాన్నలు కానీ ఒక దైవం మన సృష్టి పరిణామ క్రమం అందుకేనేమో వచ్చింది. మనం అది లేనప్పుడు ఇంకా ఏది ఉండదు. ఆ సృష్టి అనేది ఉంది కాబట్టే ఫస్ట్ ఆలోచన నుంచి సృష్టి వచ్చింది. సృష్టి నుంచి పరిణామ క్రమం, డెవలప్మెంట్, ఒకదాని 1 by 1 ఇవన్నీ కూడా ఉండదు. అంటే అది ఏది లేనప్పుడు ఈ జీవితం అనేది ఉండదు. ఆలోచన తనంతట తానే పరివ్యాపించి జీవితపు విలువలుగా ఇప్పటికీ జీవింపబడని శాశ్వతంగా రూపొందదు. కాబట్టి ఆలోచన తనంతట తానే పరివ్యాపించి జీవితపు విలువలుగా ఇప్పటికీ జీవింపబడని శాశ్వతంగా రూపొందదు. కాబట్టి ఇవన్నీ శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఉండదు. మీరు ఉండకపోతే దేనికి గుర్తింపు ఉండదు. జీవితానికి కారణము, పువ్వులలోనే సౌందర్యానికి అర్థము మీరు ఉండకపోతే ఉంటాయా? మీరు ఇక్కడ ఉండకపోతే దేనికి ఏ పరమార్థము ఉండే వీలు లేదు. మనం ఇక్కడ ఏమి లేకపోతే మనకు గుర్తింపు ఉండదు. మన జీవితానికి కారణం అనేది ఉంది. పువ్వుల్లోని సౌందర్యానికి అర్థము మీరు ఉండకపోతే ఉంటుందా? పువ్వుల్లో సౌందర్యం ఉంటుంది. అది మనం లేకపోతే ఆ సౌందర్యాన్ని మనం గుర్తించాం. కాబట్టి మనము ఉండాలి. అక్కడ పువ్వుల సౌందర్యాన్ని మనం గుర్తిస్తున్నాం కాబట్టే ఇవన్నీ మనం లేకపోతే అవి ఉండవు. మీరు ఇక్కడ ఉండకపోతే ఏ పదార్థము ఏ పరమార్థము ఉండే వీలు లేదు. మీరు ఉండని ఈ భూమి నిరర్ధకంగా, నిస్సారంగా, శోభలేని జీవోత్సవాల శ్మశాన వాటిక లాగా ఉంటుందంటే మనల్ని ఎంత గ్రేట్ గా, ఎంత మహోన్నతంగా చూపిస్తున్నాడో చూడండి. మీరు ఇక్కడ లేకపోతే ఇవంతా శోభలేని జీవోత్సవాల శ్మశాన వాటికల. మన ఇల్లు ఎలా ఉంటుంది, మన ఊరు ఎలాగా ఉంటుంది, మన ప్రదేశంలో ఎక్కడ ఉంటుంది, శ్మశానంలో ఎలా ఉంటుంది? అక్కడ ఏముంటుంది? ఏమీ ఉండదు. శ్మశాన వైరాగ్యం అంటారు కదా, అదే. అక్కడ కళ ఉండదు, జీవం ఉండదు, అది ఏది ఉండదు. ఇంకా అక్కడ అదే మనం మామూలుగా బాగలేకుండా ఎట్లయినా కూడా ఏదో జీవోత్సవం లాగా ఉన్నామంట. అంటే మనలో కళ అనేది ఉండదు, ఆ అందము, ఇవన్నీ ఏవి ఉండనప్పుడు జీవోత్సవాలమే అవుతాం కదా, అలా ఉంటుంది మనం లేకపోతే. మీరు ఉండని ఈ భూమి నిరర్ధకంగా, నిస్సారంగా, శోభలేని జీవోత్సవాల శ్మశాన వాటికలాగా ఉంటుందంతే. ఏ ఋతువులు ఉండక, ఏ పువ్వులు ఉండక, ఉదయించే సూర్యుడు ఉండక, ఏ వీచే పవనాలు ఉండక నిర్జీవ గ్రహంగా మాత్రమే ఉంటుంది. ఒకసారి ఊహించుకుందాం మాస్టర్స్, ఎలా ఉంటుందో. అన్ని ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఒక పూలు, ఆకులు, చెట్లు, కొండలు, కోనలు, సెలయేర్లు, పచ్చని పొలాలు, పాడి పంటలు, చిలుకలు, మొత్తం
జీవ జీవ జంతువులు ఎన్ని ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ ఏమీ లేనప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. ఆ ఊహకు కూడా అది అందదు, ఎందుకంటే అందులో ఏది ఉండదు కాబట్టి. ఇంత రమణీయంగా, ఇంత దృశ్యంగా, ఇంత అద్భుతంగా ఉండేటప్పుడు ఉండి ఏమీ లేనప్పుడు ఉండాలని అది ఉండదు, శోభ ఉండదు కదా. అలా ఉంటుందంట మనం లేకపోతే. జగత్ సృష్టికర్తలు మీరు కాబట్టే మీ దివ్య ప్రజ్ఞ ఆశయాలకు అనుగుణ్యంగా మీ సృజనాత్మకతకు ప్రతిరూపాలుగా మీ బహి స్వరూపంగా ఈ ఇలాతలాన్ని మహోన్నతంగా, మనోహరంగా, మహాశోభతో, మహా చాతుర్యంతో మీ ఆశయ సిద్ధి కోసం సంకల్పించుకున్నారు కాబట్టే మీ దివ్య ప్రజ్ఞకు ప్రతిరూపంగా ఈ మహా అద్భుత సృష్టి ఇంత వైచిత్రితో, ఇంత సామరస్యంతో, ఇంత సహజ శోభతో అలరారుతోంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇదంతా ఇంత సృజనాత్మకంగా ఇవంతా ఉంది కాబట్టి ఇంత రమణీయతంగా ఉంది. అది కూడా మనమే సృష్టించుకున్నాం కాబట్టి. మనకు కావాలన్నప్పుడు మనం చాలా ఇష్టంగా చేసుకుంటాం కదండి. ఏదైనా మనకు నచ్చింది, మనకు నచ్చినప్పుడు వేరేగా ఉంటుంది. కానీ ఇదంతా మనకి ఇష్టపడే మనం వచ్చినాం కాబట్టి మనం ఇంత శోభను, ఇంత రమణీయతను ఎన్ని తెచ్చుకున్నాం. ఈ దివ్యత్వం సర్వత్రా వెళ్లి విరుస్తుంది. మీ దివ్యత వ్యక్తీకరణమే సర్వస్వంలో, అంటే మన వ్యక్తీకరణమే మొత్తం అన్నిట్లో వ్యక్తీకరణ అవుతుంది అనమాట. మనం ఎలా భావిస్తూ ఉన్నామో అలాగే అంతటా ఉంది. ఇంత సుందరతలాన్ని ఎవరు సృష్టించారు? మీరే దీన్ని సృష్టించారు. ఇంత మంచి స్థలాన్ని, ఇంత మంచి ప్రకృతిని, ఇంత మంచి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఎవరు సృష్టించారు అనుకుంటే లేదు, మీరే సృష్టించారు. ఆ మహా దివ్య ప్రజ్ఞ మీరే. అంత మంచి తెలివితేటలు, ఆలోచన, విజ్ఞత అవన్నీ ఉండేది ఎవరికంటే అదంతా మీకే అని చెప్తున్నారు అన్నమాట. ఓ సాధనా ఫలితంగా మీలో ఆ ప్రజ్ఞ ఏర్పడినది కాదు, అంటే ఏదో ప్రాక్టీస్ చేస్తే అది వచ్చింది కాదు. స్వతః సిద్ధంగానే ఆ ప్రజ్ఞ మీ సొంతం, అదే మీరు. అంటే స్వతః సిద్ధంగా మన అందరికీ, మొత్తం సృష్టి అంతటికి ఇంత శక్తి ఉంది. అంతేకాని ఏదో ప్రాక్టీస్ చేస్తే, ఏదో బట్టి పట్టేస్తే వచ్చింది కాదు. స్వయంగా అది మీరే కాబట్టి. మిమ్మల్ని అపరిమితులుగా చేసే విద్యను నేర్పడం కోసమే నేను ఇక్కడ ఉన్నాను. మీకు ఇవన్నీ ఇంత మంచి విద్యలు నేర్పడానికి కోసం మాత్రమే ఉన్నాను. మీ యోగ్యత, విలువల గురించి ముందుగా బోధిస్తాను. మీ దివ్యత్వాన్ని గ్రహించడానికి, మీ మహాప్రజ్ఞను, మీ మహాశక్తిని గుర్తించడానికి, మీ వారసత్వాన్ని గుర్తించిన జ్ఞానాన్ని గ్రహించడం ఎంతో ముఖ్యం. మన విషయాలు మనకు ఎంత నిదానంగా, ఎంత ఓపికగా, ఎంత విపులంగా మనకు చెప్తున్నారో చూడండి. ఈ విషయాలన్నీ మనకి ఇవి ఉన్నాయి అవన్నీ చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను. మీకు ఇవన్నీ నేర్పించడానికే, ఇంత జ్ఞానం మీకు నేర్పించడానికే నేనున్నాను. మన యోగ్యత, మన విలువలను కూడా ముందుగా మీకు ఎంత మాత్రం, అంటే ఇప్పుడు మేము ఏదైనా కొంచెం భయపడినప్పుడు మీరు చెప్తున్నారు కదండి మాస్టర్, అలాగనమాట. ఎందుకంటే మీకు ఇదంతా ఉంది, మీరు చెప్పగలరు అని మీరంతా ఇలా ఇంతకు ముందు మాకు చెప్పారు కదా, అలాగే అన్నమాట. ఇప్పుడు నాకు బాగా గుర్తొస్తుంది, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. అందుకు మనందరం కూడా మాస్టర్సే అని నిజంగా నమ్ముతున్నాను మాస్టర్. మీ దివ్యత్వాన్ని గ్రహించడానికి, మీ మహాప్రజ్ఞను, మీ మహాశక్తిని గుర్తించడానికి, మీ వారసత్వాన్ని గురించిన జ్ఞానాన్ని గ్రహించడం ఎంతో ముఖ్యం. ఇదంతా గుర్తించడానికి మనకు జ్ఞానం ఎంతో ముఖ్యం. మనకు జ్ఞానం కావాలంటే కూడా అందుకే మన మాస్టర్స్ మనకందరికి చెప్పేది, మీరు ధ్యానం చేయండి, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది అనేసి. ఆ ధ్యాన మార్గాన్ని అవలంబిస్తున్నాం కాబట్టి మనకింత జ్ఞానం ఉంది. మనం ఈ శక్తివంతమైన కాంతిపుంజంగా ఆవిర్భవించిన మీరు అర్థం కాని ప్రశ్నలాగా ఇప్పటి మానవ స్థితి వరకు ఎలా ఎదుగుతూ వచ్చారో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ విషయాన్ని నేను ఇప్పుడు వివరిస్తాను. మేడం ఇప్పుడు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ అండి. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే
ఇమ్మోర్టల్ మాస్టర్, నా తండ్రి అయిన రామ్తా మాస్టర్ గారికి, నా గురువైన అల్లా బక్ష గారికి, నా ఆత్మశక్తికి, నా జీవిత భాగస్వామికి, సాక్షాత్తు దైవాలుగా వీక్షిస్తున్న మీ అందరికీ సాక్షాత్తు దైవమైన నేను అనంత కోటి దివ్య ప్రణామములు. ఈ లైట్ వర్కర్స్ టీవీ వారికి, టీం వారికి, అలాగే రంజిత్ మాస్టర్ గారికి అందరికీ కూడా అనంత కోటి దివ్య ప్రణామములు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ రోజు మనము అద్భుతంగా 108 రోజుల్లో 36వ రోజు అయిన మనము సృష్టి పరిణామ క్రమంలోనికి అడుగుపెట్టాం మాస్టర్. అద్భుతమైన చాప్టర్ ఇది. తెలుసుకుంటే ఈ చాప్టర్ లో ఉన్న నిగూఢ సత్యాన్ని మనం గ్రహిస్తే ఇంక ఇప్పటి వరకు అమరత్వము పొందేమో అంటే ఇప్పుడు యావత్ సృష్టి, ఈ బాహ్యంగా ఉన్న సృష్టి అంతా ఎలా ఉద్భవించింది, దానికి మూలమెవరు, దానిలోంచి వచ్చిన సత్యమేంటి, దానికి మూల చైతన్య రూపిణి ఎవరు అన్న నిగూఢ సత్యం అర్థమవుతే ఇంకా మీ మస్తిష్కం ఇంకా కూడా సహస్రదళ పద్మములే విచ్చుకోవడానికి ఈ యొక్క చాప్టర్ చాలా బాగా అర్థమవుతుంది. దైవపు ఏకైక సృష్టివి నీవు. గుర్తుపెట్టుకోండి మాస్టర్. దైవం వ్యక్తిత్వంలో ఉండిపోయే నువ్వు చిన్న ఈ బీడుబారిపోయిన ఈ యొక్క భూమిలో వ్యక్తిత్వంలో ఉండిపోయి సృష్టించింది ఎవరో తెలియకుండా వ్యక్తిత్వమే నేనుగా ఉండి, అది ఈ యొక్క శరీరమే నేనుగా ఉండి, ఈ యొక్క మనసే నేనుగా ఉండి, ఈ యొక్క బుద్ధే నేనుగా ఉంటున్నాం. కానీ ఈ యొక్క బీడుబారిపోయిన ఈ యొక్క మస్తిష్కంలో ఈ 3% వ్యక్తిత్వపు నేనులో దానిలోకి జ్ఞానపు గింజలు వేసినప్పుడు, జ్ఞానాన్ని మనం అందులోకి వేసినప్పుడు అంటే జ్ఞానపు విత్తనాలు వేయాలి మాస్టర్స్. మన యొక్క మస్తిష్కంలో జ్ఞానపు విత్తనాలు వేస్తే ఒక కృతజ్ఞతాభావం అనే విత్తనము, ధర్మం అనే విత్తనము, సత్యం అనే విత్తనము, ఓర్పు అనే విత్తనము, సహనం అనే విత్తనాలు, క్షమ, కృతజ్ఞత, చిరునవ్వు, ఆనందము, సంతోషము, ఇలాంటి జ్ఞానపు విత్తనాలు ఎన్నో మన మస్తిష్కంలో వేసినప్పుడు దానికి అఖండమైన ధ్యాన శక్తి అనే నీరు దాంట్లో పోసినప్పుడు, అంటే ధ్యానం చేసుకోవాలి మాస్టర్స్. అలాంటి నీరును మన మస్తిష్కానికి వెళ్ళినప్పుడు అంటే శ్వాస ద్వారా దానికి పంపించాలి. అలా వెళ్ళినప్పుడు మనలో ఉన్న ఆత్మశక్తి అంటే అక్కడ ఏ పంటకి సూర్యరశ్మి దాని కిరణాల వల్ల దాని ఉత్పత్తికి కారణం అవుతుందో అలాగే మన యొక్క ఆత్మశక్తికి మనం చేరుకోవడానికి మన యొక్క శక్తి సూర్యరశ్మిలాగా మన ఆత్మశక్తి మేల్కొల్పుతుంది. అప్పుడు అఖండమైన జ్ఞాన పంట మన మస్తిష్కంలో పండి మన ఆనందము, బ్రహ్మానందము, ఇలాంటి ఆనందాన్ని మనం బ్రహ్మానంద స్థితికి మనం చేరుకుంటాం మాస్టర్స్. జ్ఞానం ఎవరైనా చెప్పారు అంటే దానిని మనం తీసుకోవాలి, మన నిజ జీవితంలో అవలంబించుకుని దాన్ని ఫీల్ అవ్వాలి, అనుభూతి చెందాలి. అప్పుడు ప్రజ్ఞగా నరనరాల్లోని అణువుల్లోని అందులో ప్రజ్ఞగా మారుతుంది. అలా ప్రజ్ఞగా మారింది. అలా జ్ఞానపు పంటని మనము తీసుకుని మనం ఆనందిస్తూ యావత్ సృష్టికి కూడా ఇలాంటి జ్ఞానపు ఆహారాన్ని పంచగలం. జ్ఞాన సేవ ఇలాంటి దాన్ని మనం పంచి జ్ఞానానికి ప్రజ్ఞగా మారి ఆనంద స్థితిలో మనమే దైవాలుగా ఉంటాం మాస్టర్స్. ఈ సృష్టిని సృష్టించింది మనమే అయినప్పుడు ప్రకృతిని అంతా సృష్టించింది కూడా మనమే. అందుకే భూమాత నడిచేటప్పుడు ప్రతి క్షణం కూడా మనం ఎక్కడ పడిపోతామని చెప్పి అరచేతుల్లో పెట్టుకుని మాతృ ప్రేమతో నడిపిస్తుంది. కానీ దాన్ని మన వ్యక్తిత్వంలో ఉన్న నేను మనం చూడటం లేదు. నీరు తాగడానికి ఎంతో ఉపయోగపడి మన నరనరాల్లోకి వెళ్ళి మన ఆరోగ్యాన్ని కాపాడి బాహ్యంగా ఎన్నో పనులకు ఉపయోగపడి ప్రతిక్షణం అది మీరు సృష్టించారు, మీరు మా మాతృమూర్తులు అని చెప్పి అది గుర్తించుకుని అది మనల్ని పలకరిస్తుంది మాస్టర్. కానీ మన వ్యక్తిత్వంలో ఉన్న మనం వాటిని పట్టించుకోం మాస్టర్స్. అలాగే పైరగాలి, అందమైన పైరగాలి మనకి సోకినప్పుడు నేనున్నాను అని చెప్పి మీరు మా మాతృమూర్తులు అని చెప్పి అందంగా అది పలకరిస్తుంది మాస్టర్. కానీ మనం వ్యక్తిత్వంలో ఉండి దానిని మనం చూడం, ఎదుటి వ్యక్తులను చూస్తాం. అలాగే ఆకాశం మనకి ఏమన్నా అవుతుందో మనం ఒక అద్భుతమైన ఖాళీతత్వం ఉండి అలాంటి ఖాళీతత్వం మన హృదయంలో ఉంచి మనల్ని ఎప్పటికప్పుడు శక్తిని ప్రసరింపచేసి మనల్ని మేలుకొలుపుతుంది. దానికి తెలుసు మనం ఈ సృష్టికే సృష్టికర్తలమని, కానీ మనకు తెలియడం లేదు. అలాగే ఒక అగ్ని అన్నది మన లోపల ఉండి కరెక్ట్ టైంకి తింటున్నామా అని జఠరాగ్ని ఉద్భవించి నీవు తిను అని నీకు సహకరిస్తుంది, చెబుతుంది. ఎందుకు చెప్తుందంటే దానికి తెలిసి మన సృష్టికర్తలమని. కానీ నువ్వు తెలియ వ్యక్తిత్వంలో ఉండిపోయి నీకు అవన్నీ వదిలేసి నీవు మరిచిపోయి
దాన్ని వ్యక్తిత్వాలుగానే మిగిలిపోతున్నాం. ఆ వ్యక్తిత్వానికి ఈ జ్ఞానపు విత్తనాలే అని వేసి, అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న దివ్యపు విత్తనాలతో ఈ యొక్క మన మస్తిష్కాన్ని అలరించాలి, అంటే పంటగా పండించాలి. ఈ బీడుబారిపైన ఈ భూమిని దానిని పండిస్తూ ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ నేను నిన్ను సృష్టించాను కదా అని ప్రతి క్షణం కూడా మనలో మనం గుర్తు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి మాస్టర్స్. ఈ విధంగా పయనం సాగించాలి. వ్యవహారంలో ఉంటూ దివ్యత్వంతో మమేకమై ఆనందంగా ఉండాలి మాస్టర్స్. ఫోకస్ ధారణా ధ్యానం అంటే ఆనంద స్థితిలో ఉండి సాక్షాత్తు దైవాలుగా ఉన్న మీరు ఆనంద స్థితిలో హాయిగా కూర్చుని ఈ సృష్టిని సృష్టించింది నేనా అన్న నిగూఢ సత్యమును తెలుసుకుని, ఈ సృష్టిని సృష్టించిన ఆ మూల చైతన్య స్వరూపిణి నేనే అన్న నిగూఢ సత్యాన్ని మీరు గ్రహించి లోపల శ్వాసని తీసుకుని ఆ శ్వాసని ప్రేమగా మార్చి ఆ ఒక్క ప్రేమని ప్రతి అణువుల్లోకి పంపించి కాంతి తత్వంగా మన దేహాలని మనమే మార్చుకున్నాం మాస్టర్స్. ఎందుకంటే సృష్టిని సృష్టించిన అసలైన మూల చైతన్య స్వరూపాలం మనం. దివ్య కాంతి స్వరూపాలుగా ఉన్న మనలో మనము నిమగ్నమై మన శ్వాసని మస్తిష్కం నుంచి కాలి బటన వేలు వరకు కూడా అంతటా ప్రసరింప చెయ్యండి మాస్టర్స్. అది ప్రేమగా మారి కాంతిగా చేరి మీలో ప్రేమని, ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని ఇస్తుంది. మీలో ఉన్న వ్యక్తిత్వ లక్షణాలు అన్నిటినీ కూడా ఈ కాంతిలో కరగపెట్టేయండి మాస్టర్స్. మీరు దైవాలుగా ఉన్న మూల చైతన్య స్వరూపాలు. సృష్టిని సృష్టించింది మీరే, ప్రకృతిని సృష్టించింది మీరే, పంచభూతాలని సృష్టించింది మీరే, గాలిని సృష్టించింది మీరే, నీరుని సృష్టించింది మీరే, నేలను సృష్టించింది మీరే, నింగిని సృష్టించింది మీరే, అగ్నిని సృష్టించింది మీరే. కాబట్టి ఆ అగ్నిలో, జ్ఞానపు అగ్నిలో మీ వ్యక్తిత్వపు లక్షణాలని కరిగించి పెట్టేయండి మాస్టర్స్. మీరు దైవపు లక్షణాలతో ఈ క్షణం దైవంగా సాక్షాత్తు దైవమైన నేను అని చెప్పుకొని ఆనంద స్థితిలో మీ నియోకార్టెక్స్, మీ యొక్క ఎల్లో బ్రెయిన్ మీద రాసుకోండి మాస్టర్స్. సర్వస్వాన్ని సృష్టించింది నేనే. మీ యొక్క తేజోవంతమైన కాంతిగా సువర్ణ కాంతితో, అఖండ దివ్య కాంతితో ఒక్కొక్క అక్షరము మీ యొక్క చక్షువుకి, దివ్య చక్షువుకి కనిపించాలి మాస్టర్స్. సర్వస్వాన్ని సృష్టించింది నేనే. సర్వస్వాన్ని సృష్టించింది నేనే. నేను లేని చోటు లేదు, నేను సృష్టించినది ఏదీ లేదు, సృష్టించకుండా ఉండనిది ఏదీ లేదు. సృష్టికి మూలము నేను. మేడం సౌండ్ పెట్టండి. వెన్నెముక్క నిటారుగా పెట్టి ఆ నిగూఢ సత్యాన్ని ధారణ చేయండి మాస్టర్స్.
కూడా మీ యొక్క చేతుల్ని మీ కను రెప్పల మీద ఆంచి హాయిగా కళ్ళు తెరవండి. మాస్టర్స్, ఈ మ్యూజిక్ యొక్క ఇప్పుడు మీరు విన్న మ్యూజిక్ ఉంది కదా, ఈ మ్యూజిక్ ఈ సంగీతం యొక్క ప్రాముఖ్యత గురించి నేను చెప్పాలి. ఈ సంగీతము రాంతా సిఎండి చేసేటప్పుడు తన ఆర్ఎస్సిలో చేసేటువంటి మ్యూజిక్ ఇది రాంతా మ్యూజిక్ మాస్టర్. రాంతా తన దగ్గర సిఎండి చేయించేటప్పుడు తను చేసేటువంటి సిఎండి మ్యూజిక్ ఇది. అదే మ్యూజిక్ మనం ప్లే చేస్తున్నాము. అద్భుతంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి అద్భుతమైనటువంటి మనకి ధారణ జ్ఞానం చేయించినటువంటి శ్రీదేవి మేడం గారికి, అలాగే ఇప్పటి వరకు సృష్టి పరిణామ క్రమాల గురించి చెప్పినటువంటి అనసూయ మేడం గారికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఫస్ట్ మాత్రం శ్రీదేవి మేడం గారికి నాకు కంగ్రాట్స్ చెప్పుకోవాలి. ఎవరు ఏం చెప్తారో కూడా తెలియని పరిస్థితుల్లో తనే మొత్తం టేకప్ చేసుకొని నిజంగా ఈ 108 days కార్యక్రమం ముందుకు వెళ్తుంది అంటే కార్యక్రమం మన శ్రీదేవి మేడం గారే. సో మ్యామ్, మీకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. రామతా విజ్ఞానం రామ్ది సార్. ఈ రోజు సృష్టి పరిణామ క్రమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అనసూయ మేడం గారికి కూడా నా హ్యాపీనెస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క విషయం చెప్పాలి సార్. చెప్పండి అమ్మా. మాస్టర్స్, అసలు ఇక్కడ నేను ఒక్క రామతా విజ్ఞానం ఈ ఒక్క పుస్తకము మన అల్లాబక్షి గారు రాసిన ఇదొక అమరత్వము, మనని ఇంకా ఈ ఒక్క 2-3 పుస్తకాలు పట్టుకునే కూర్చుంటాను నేను. నాకు సార్ ఏం చెప్తారు, ఈ యొక్క వచ్చే వ్యక్తి ఏం చెప్తారు అని అప్పుడు వింటాను. విని తర్వాత నేను ఆత్మశక్తితో మమేకమై రామ్ చైతన్యంతో రాముని పర్మిషన్ అడిగి నాలోంచి వస్తున్న ప్రతి మాటకి అసలు నాలోంచి ఏం వస్తున్నాయో నేను ఆ టైంలో కూడా ఎరుక స్థితిలో ఉండి వినగలుగుతాను అంతే. అక్కడ ఏం పలుకుతాను, ఎంత ఫ్లోలో వస్తుంది, ఎంత స్పీడ్ గా వస్తుంది, అసలు ఆ ఫ్లో ఎలా వస్తుందో కూడా నాకే తెలియదు. నీది అయిపోగానే మరలా లోపలికి వెళ్ళి మరలా నేను ఏం చెప్పానో ప్రతి పాయింట్ వింటాను మాస్టర్స్. అంటే ఇక్కడ నేను ఒక మాధ్యమంగా ఉంటాను అంతే. నా దగ్గర ఇంకా రామతా సబ్జెక్టులు ఎన్నెన్నో పుస్తకాలు కూడా ఏమీ ఉండవు. సబ్జెక్ట్ తెలిసిన ఆ ఒక్క జ్ఞానము తెలుసు, దాని గురించి తెలుసున్నది తెలుసు. కానీ నాలోంచి ప్రతి పలుకు కూడా ఆ చైతన్యము నాలోంచి పలికిస్తుంది, నా ఆత్మశక్తి కలిపి. కాబట్టి నా ఒక్క ఫ్లో మీకు అర్థం అవ్వకపోయినా ఒక్కసారి మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్ళి ఒక్కసారి ఫాలో అవ్వండి. ఏమన్నా ఎక్కువ ఫ్లోలో వచ్చేస్తుంటే నన్ను క్షమించండి. నిజంగా మేడం, మాస్టర్స్, నిజంగా మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజంగా శ్రీదేవి మేడం గారికి నేను ఏమీ ట్రైనింగ్ ఇవ్వలేదు. అదే ఫస్ట్ థింగ్. అది నేను తను ఇలా చెప్పాలి అని చెప్పి ఏమీ చెప్పలేదు. తనకి ఇంగ్లీష్ కూడా రాదు. తను రామతా బుక్స్ కూడా ఏమీ చదవలేదు. తను కేవలము రామతా మన ద్వారా విని తన సోల్ ఎమర్జ్ అయింది మాస్టర్స్. తన సోల్ ఎంత ఎమర్జ్ అయిందంటే అసలు అది మామూలుగా కాదు. తన సోల్ ఎమర్జ్ అయిపోయి ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని దాన్ని పరిపూర్ణంగా జీర్ణించుకునే స్థాయికి మేడం గారు వచ్చారు. రియల్లీ షీఈ్ మై బెస్ట్ స్టూడెంట్, గుడ్ స్టూడెంట్. అసలు స్టూడెంట్ అన్న మాట నేను వాడకూడదు. నిజంగా నాకు నేను ఎలాగైతే ఉంటానో తను అలాగానే ఉంది. తనకి తన చైతన్యం వివేకమైంది మాస్టర్. అలాగే మీరందరూ కూడా మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే మీరు సొంతంగా ఎమర్జ్ అవ్వండి. నేను అదే మీతో కోరుకునేది. అల్లా బక్షులాగా ఉండడం కాదు మీకు కావాల్సింది. మీ సొంతంగా ఆ జ్ఞానాన్ని నేర్చుకొని మీరు ఎమర్జ్ అవ్వండి. మీరు దాంట్లోంచి బయటికి రండి. ఇప్పుడు శ్రీదేవి మేము ఎలాగైతే తను వచ్చి 3 months అయింది, దగ్గర 3 months అయింది. తను ఎలాగైతే ఎమర్జ్ అయిందో మీ అందరూ కూడా అలా రాగలరు. మీ అందరిలో కూడా అంత శక్తి ఉంది, మీ అందరిలో కూడా అంత దివ్యత్వం ఉంది. నన్ను ఇమిటేట్ చేయడం కాదు, హ్యాపీ ఆ జ్ఞానం వినండి. ఆ జ్ఞానం చెప్పాలి అనేటువంటి ఆ తపనతోటి మీలోకి మీరు ప్రవహించండి. నేను బయటికి ప్రవహించమనట్లేదు, మీలోకి మీరు ప్రవహించండి. మీలోకి మీరు చూసుకోండి. మీలోకి ఎప్పుడైతే మీరు చూసుకుంటారో అప్పుడు మీరు
హ్యాపీగా చెప్పగలను, ఒక శ్రీదేవి మ్యామ్ లాగా చెప్పగలను. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. నాకు నిజంగా గర్వం అనిపిస్తుంది. అంటే ఒక స్టూడెంట్ గా కూడా కాదు, కానీ అసలు నాకు పరిచయం కూడా లేదు, ఇంత జ్ఞానాన్ని బయటికి చెప్పగలుగుతుంది. ఎందుకంటే తను తన సోల్తో కనెక్ట్ అయింది మాట. తను నాతో కనెక్ట్ కాలేదు, తను తన సోల్తో కనెక్ట్ అయింది. ఇది ఇంపార్టెంట్. మీరు కూడా మీ సోల్తో కనెక్ట్ అయితే మీరు కూడా ఇలా మారగలరు. మీ సోల్తో మీరు కనెక్ట్ కాండి, మీ సోల్తోనే మీరు కనెక్ట్ కాండి. సాక్షాత్తు దైవాలే అయిన మీరు, సాక్షాత్తు దైవాలే అయినటువంటి మీ తండ్రి తోటి అనుసంధానం అవ్వండి. మీరు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శ్రీదేవి మ్యామ్ లాగా మీరు కూడా మారగలరు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే అమ్మా, అది కంక్లూడ్ చేసేరా. ఈ అవకాశం ఇచ్చిన అందరు మాస్టర్స్ కి, అనసూయ మేడం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సృష్టి పరిణామ క్రమాలు నాకు బాగా ఇష్టమైన టాపిక్. ఓకే, రైట్. నిజంగా అమ్మా చాలా బాగా. ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది ఆ టాపిక్ నుంచి కదా. నేను రైట్ వర్కర్స్ లోకి వచ్చింది సృష్టి పరిణామ క్రమాల నుంచి నేను వచ్చాను. దిస్ ఇస్ మై అల్టిమేట్ ఫేవరెట్ టాపిక్. మీరు చెప్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు నిజంగా చాలా బాగా చెప్పారు. ఐ లైక్ ఇట్. ఓకే, రైట్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. కంక్లూడ్ చేసి క్లోజ్ చేసేరా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు క్లాస్ చాలా బాగుండింది, చాలా డీటెయిల్ గా చెప్పారు. ఈరోజు మెడిటేషన్ చాలా బాగుండింది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రంజిత్ సార్ కి, అల్లా బక్షు సార్ కి, శ్రీదేవి మ్యామ్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, సెషన్ ఎండ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.